హైదరాబాద్లో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నంతో రాష్ట్రంలోని హోంగార్డులు స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల అందరి పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డ్ నాగమణి తమ పరిస్థితిపై పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని? ఆ తల్లి అంత బాధపడుతుంది సార్ హాస్పిటల్లో. ఆ బాధ నేను అనుభవించాను సార్. అట్లాంటి పరిస్థితి తీసుకురాకుండా సార్, ప్లీజ్ సార్, దయచేసి. ఏ ఆడపిల్ల కూడా మన తెలంగాణలో బాధపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి సార్. మేమేం అడుగుతలేము, మాకు పర్మిట్ చేయండి సార్. మా అదృష్టం కొద్ది ఏం జరుగుతుంది, కనీసం పిల్లలన్నా ప్రశాంతంగా బతికించుకుంటాం సార్ మేము. మొన్న మధ్యన హాస్పిటల్కి వెళ్తే కూడా మా ఆయన బతికే ఛాన్సెస్ అస్సలు లేవని చెప్పారు సార్. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. మేము బయటకు రాకొచ్చినాం సార్ మా బాధలు చెప్పుకోవడానికి. ఇది కూడా 10 మంది చెప్పలేక మీకు సపరేట్గా పంపిస్తున్నాం సార్. ప్లీజ్ అన్నయ్య, ఈ మెసేజ్ సీఎం సార్ దాకా పోవాలి. అన్నయ్య వాళ్ళు ఏడుకొండలు అన్నయ్య, ఇబ్రాహిం అన్న, మీ అందరికీ పాదాభివందనాలు. నా భర్తను బతికించింది వెంకటేష్ అన్న, శివన్న, హైదరాబాద్ వాళ్ళు, మా హోంగార్డ్ అసోసియేషన్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పాదాల వందనాలు చెప్పుకుంటున్నాను అన్న. కానీ నాలాంటి బాధ ఏ ఆడకూతురుకు రావద్దన్న. పాప ఆడకూతురు ఏడుస్తుందన్న. ఆమె పరిస్థితి ఏంటన్నా? ఇట్లా ఎంతమంది ఆమె ముందుకు వచ్చింది, ఇట్లా నేను ముందుకు వచ్చాను. ఇట్లా ఎంతమంది లోపల బాధలు పెట్టుకొని బతుకుతున్నారో తెలుసా అన్న? చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పాల్సిన పరిస్థితి సందర్భం వచ్చింది. ఆ కూతురు బాధపడుతుంది, ఆ అక్క బాధపడుతుంది. ఆమెకు అట్లాంటి జరిగింది అన్యాయంగా ఆమె బాధపడుతుంది. మాకు అన్యాయం అని అనుకోలేము సార్. మేము అన్యాయం జరగలే. హెల్త్ కార్డు ఉంటే మాకు పర్మనెంట్ అవుతే ఏదో ఆశ సార్. మేము కూడా అడగడానికి ఏదో పర్మిషన్, పిల్లలతో ఒక పూట గడపడానికి ఛాన్స్ లేదా సార్? మేము అదొక్కటే సార్, మిమ్మల్ని దయతలిచి అడుగుతున్నాము. మరి చెప్తున్నాను. నేను స్టేట్ లెవెల్లో అందరికీ చాలామందికి తెలిసి ఉంటాను. మా హోంగార్డ్ అసోసియేషన్ వాళ్ళకి. అన్న, నా పేరు పి నాగమణి, నిజామాబాద్ హోంగార్డ్ని. హోంగార్డ్ రాజేందర్ అన్న, ఏడుకొండలు అన్న, ఇబ్రాహిం అన్న, శివన్న, వీళ్ళందరికీ నేను తెలుసు. వెంకటేష్ అని, ఎంకుక్ అని, నా ఫోటోలతో సహా మీకు షేర్ చేస్తాను సార్. నా పరిస్థితి చూడండి, నా ఇంటికి వచ్చి చూడండి. మేము బతుకుతున్నాం బయట నవ్వుతూ అని మీరు అనుకుంటున్నారు. సీఎం సార్, మరొక్కసారి మీకు వందనాలు సార్. ప్లీజ్ సార్, మేమేం పాపం చేసాం సార్? మాకు పర్మనెంట్ చేయండి సార్. మీరు చెప్పారని అడుగుతున్నాం సార్. ఆశ సార్, ఆశకు అడుగుతున్నాం సార్. ఆశ, మాకు కూడా ఆశ ఉంటుంది సార్. కష్టపడుతున్నాం సార్. రోజు 2-3 వందలు ఖర్చు పెట్టుకొని వస్తున్నాం, పోతున్నాం సార్. వచ్చే జీతంలో పిల్లలకి తిండి లేకపోతే ఉపవాసం ఉంటున్నాం సార్. ఇంట్లో హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు సరిపోతలేవు మాకు. ఈ విషయం కవిత మేడంకు కూడా తెలుసు. నేను చాలాసార్లు రిక్వెస్ట్గా అడిగాను. అక్కడ కూడా నా పిల్లల కోసం స్టడీ చేయించుకోవడానికి, నా పిల్లలకి తిండి పెట్టే స్తోమత లేక హాస్టల్లో వేసుకొని బతుకుతున్నాను సార్ మేము. సార్ ఒకటే సార్, సీఎం సార్, అన్నయ్య, మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇది ప్రతి ఒక్కరూ చూసి సీఎం దాకా వెళ్ళేదాకా చూడండి. ఎందుకంటే నేను లోపల పెట్టుకున్న బాధ ఇప్పటివరకు నేను బయటకు తీయలే. ఇట్లా చాలామంది బాధపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు అన్నయ్య. ఇప్పుడు నేను ధైర్యం చేసి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ అక్క ఎంత బాధపడుతుంది, రవీందర్ అన్న భార్య. ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇప్పుడు. అట్లాంటి బాధ ఎవరు పడకూడదు. ప్లీజ్ సార్, కేసీఆర్ సార్, మీకు కోటి వందనాలు చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేయండి సార్. ఇదొక్కటే సార్, మేము మీ బానిసలమే. మీరు చెప్పిందల్లా ప్రతిదానికి మేము ఒప్పుకుంటాం సార్. మేమేం పాపం చేయలేదు సార్. మీకు బందోబస్తులోకి వచ్చాము, అందరికీ ఎన్ని చేస్తున్నాం సార్. మీతో అందరితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సార్. కానీ మాకు పర్మనెంట్ లేదంటే అందరూ ఏదో రకంగా చూస్తున్నారు. హోంగార్డ్స్, మీరు హోంగార్డ్స్ అని కిందకి పైకి చూస్తున్నారు సార్.
మా బతుకులు అట్లాంటివి సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టే కానీ విలువలేని బతుకులు సార్. దయతలిచి మాకు పర్మనెంట్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీ ఆడపడుచులం అనుకోండి, మీ తెలంగాణ ఆడబిడ్డలం సార్. మేము కూడా మీ తెలంగాణ బిడ్డలమే, అందరం అన్నలు తమ్ముళ్ళు, మేము వేరేళ్ళం కాదు సార్. సార్ ప్లీజ్ సార్, దయతలిచి మాలాంటి ఆడపడుచులకి కానీ అన్నలకి కానీ హోంగార్డ్స్ కుటుంబాలకు మీరు సాయం చేస్తే లైఫ్ లాంగ్ మీ ఫోటో పెట్టుకొని బతికేస్తాం సార్. మీ పేరు చెప్పుకొని బతుకుతాం సార్ మేము. ప్లీజ్ సార్, అర్థం చేసుకోకపోతే